రైట్, ఇక మెట్రో ఫేజ్ 2 పై కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్రం మెట్రో ఫేజ్ 2 కు అనుమతి ఇవ్వడం లేదంటూ కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేసింది. ఇక పాలన చేతకాక కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారంటూ బీజేపీ ఫైర్ అయింది. ఇక మెట్రో ఫేజ్ 1 కి నిధులు ఇచ్చింది కేంద్రం, ఇక మెట్రో ఫేజ్ 2 కు కూడా అనుమతి ఇస్తుందంటూ కూడా బీజేపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, ఇప్పుడు ఈ మెట్రో ఫేజ్ 2 ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా రాజకీయ రంగు పొలుముకున్నట్టుగా కనిపిస్తుంది. ఇది పోటాపోటీగా ఇరు పక్షాలకు సంబంధించిన రాజకీయ నాయకులు కూడా ఆరోపణ చేసుకుంటా ఉన్నారు. ఇది ఏ విధంగా చూడు, ప్రస్తుతం కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఏ విధంగా చూసే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మెట్రో కేంద్రంగా అటు రెండు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతల యొక్క మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల అంశం కానీ, మరొకవైపు మూసీ ప్రక్షాళనకు సంబంధించి, అదేవిధంగా మెట్రోకు సంబంధించినటువంటి అంశంలో కేంద్ర మంత్రులు సహకరించడం లేదు, కిషన్ రెడ్డి సహకరించడం లేదంటూ కూడా రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా తాజాగా ఈ మెట్రోకు సంబంధించినటువంటి అంశం కేంద్రంగానే రెండు పార్టీలకు మధ్య ఉన్నటువంటి నేతల యొక్క మాటల యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే ఆ మెట్రోకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరించడం లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సినటువంటి అనుమతులు కానీ, అదేవిధంగా మెట్రోకు సంబంధించినటువంటి అంశంతో పాటు లోనుకు సంబంధించి ముఖ్యంగా కేంద్ర సంస్థలో ఐఆర్ఎఫ్సికి సంబంధించినటువంటి దాంట్లో 13,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లోనుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా కిషన్ రెడ్డి ఆపుతున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మెట్రోకు సంబంధించి ఫేజ్ 1లో గతంలోనే కేంద్ర ప్రభుత్వం 1,250 కోట్ల రూపాయలని మెట్రో ఫేజ్ 1కి ఇవ్వడం జరిగింది. ఇవ్వడంతో పాటు అదేవిధంగా స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీనే హైదరాబాద్ కేంద్రంగా మెట్రోను కూడా ప్రారంభించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు మెట్రో ఫేజ్ 2కి సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా 50-50 రేషియో ప్రకారం మెట్రో 2కు సంబంధించి సూచన ప్రకారం అనుమతులు ఇస్తామనేటటువంటి అంశాన్ని సీఎంకి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి సీఎం ఒప్పుకోవడం లేదు. దానిలో భాగంగా ఈ మెట్రోకు సంబంధించినటువంటి అంశంలో, లోనుకు సంబంధించినటువంటి అంశంలో కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారనేటటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానీ, అటు కిషన్ రెడ్డి, ఈ ఇద్దరి వాళ్ళే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులు రావడం కానీ, తెలంగాణ రాష్ట్రానికి నిధులు ప్రధానంగా ఇద్దరు కేంద్ర మంత్రుల వల్లే వస్తున్నాయంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. మరొకవైపు రేవంత్ రెడ్డి కావాలనే ఎల్ఎన్టీని రక్షించడంలో భాగంగానే రేవంత్ రెడ్డి ఇటువంటి కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ కేంద్రంగా ఏఐసిసి కార్యాలయాన్ని ఎల్ఎన్టీ కట్టించింది కాబట్టే ఎల్ఎన్టీని రక్షించాలనేటటువంటి ధోరణిలో రేవంత్ రెడ్డి ఈ విధమైనటువంటి వ్యాఖ్యల్ని బీజేపీ పైన చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా బీజేపీ నేతలు మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డికి కౌంటర్గా బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి ఢిల్లీ కేంద్రంగా మీడియా సమావేశాన్ని సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మెట్రోకు సంబంధించినటువంటి అంశంలో తనపై చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. కావాలనే రేవంత్ రెడ్డి నన్ను టార్గెట్ చేస్తూ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మెట్రోకు సంబంధించినటువంటి అంశంలో మెట్రో ఫేజ్ 2కి సంబంధించి ఇప్పటికే సూచనప్రాయంగా అనుమతులు ఇచ్చారు, కానీ రేవంత్ రెడ్డి ఒప్పుకోవడం లేదు. లోనుకు సంబంధించినటువంటి అంశంలో నేను అడ్డుకున్నానంటూ ఎవరో మంత్రి చెప్పారంటూ కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. ఆ మంత్రి ఎవరో చెప్పాలంటూ కూడా కిషన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మెట్రో కేంద్రంగా ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ప్రస్తుతం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొకవైపు తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పటికే కేంద్రం నుంచి ఎన్ని లక్షల కోట్ల రూపాయలని 12 ఏళ్లలో తీసుకొచ్చామనేది ఇప్పటికే బీజేపీ నేతలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. మరొకవైపు మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశంలో 1,00,000 కోట్లు
కేంద్రాన్ని అడుగుతున్నారు, ఏ విధంగా 1,00,000 కోట్లు మూసి ప్రక్షాళనకు అడుగుతారంటూ కూడా మరొక వైపు బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మెట్రో ఫేజ్ 2కి సంబంధించినటువంటి అంశంలో ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి కిషన్ రెడ్డి కామెంట్స్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఏ విధంగా స్పందిస్తారన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. సాయి రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.